మూలాధారం అనేటువంటిది యాక్చువల్ లొకేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. బ్యాక్ బోన్ యొక్క కింది భాగం ఎక్కడైతే ఎస్ లాగా వంగి ఉంటుందో దాని నుంచి ఒక 2 ఇంచెస్ లోపల వైపు, అంటే టువర్డ్స్ ది యానస్, ఒక 2 ఇంచెస్ లోపల చూస్తే ఒక సాఫ్ట్ టిష్యూ లాగా ఉంటుంది. అక్కడ ఎడమకాలి మడమని, హఠయోగంలో పద్ధతి చెప్తున్నాను, హఠయోగంలో ఏం చేస్తారంటే ఎడమకాల మడమని కరెక్ట్ గా అక్కడ నొక్కి ఉంచేటట్లుగా పెట్టి దాని మీద కుడికాలి మడమని పెట్టుకుని ధ్యానం చేయమని చెప్తారు. దీని ద్వారా ఏం జరుగుతుందంటే కుండలిని యాక్టివేషన్ జరుగుతుంది, ఆ ప్రెషర్ కి, ఆ ఒత్తిడికి. సో కరెక్ట్ లొకేషన్ ఎక్కడ అంటే ఆ మూలాధార చక్రం లొకేషన్, అది బ్యాక్ బోన్ కింది భాగం నుంచి రెక్టమ్ కి మధ్యలో ఉండేటువంటి భాగం. నొక్కితే మెత్తగా ఉంటుంది, తగులుతుంది. సో దట్ ఈజ్ మూలాధార స్థానం. దీన్ని బేస్ సెంటర్ అని కూడా అంటాం. తల నుంచి పాదాల వరకు ఉండే మానవ శరీరాన్ని 27 నక్షత్రాలతో న్యాసం చేస్తే వెన్నెముక కింది కొస వద్ద మూలా నక్షత్రం వస్తుంది. అందుకని మూలా అని కూడా అంటారు. మూలాధారం అని రావటంలో అదొక అర్థం. ఘన పదార్థాన్ని, అంటే మన శరీరంలో ఘన పదార్థం అంటే పంచభూతాల్లో ఒకటైనటువంటి పృథ్వీ తత్వాన్ని నియంత్రణ చేసేటువంటి, ఇక్కడ కంట్రోల్ చేస్తుంది. అందుకనే దీనికి పృథ్వీ తత్వము అన్నారు మూలాధార చక్రానికి. ఇక్కడ 4 దళాలు ఉన్నటువంటి పద్మము అనేటువంటిది ఉంది, మూలాధార పద్మము. ఈ 4 దళాల మీద సంస్కృత లిపిలో నుంచి వా శ ష స, తెలుగులో చూసుకున్నా కూడా ఈ వా శ ష స, ఈ 4 అక్షరాలకు బీజాలను సూచిస్తాయి. ఈ చక్ర అధిష్టాన దేవత పేరు సిద్ధ విద్య. ఈ సిద్ధ విద్యా దేవత 5 ముఖాలు కలిగి ఉంటారు. పసుపు పచ్చని రంగులో సాకిళీ శక్తి రూపంలో ఉండి సప్తధాతువుల్లోని అస్థి అంటే ఎముక ధాతువుకి అధిదేవత. వ్యాకృతి ఓంభూ. బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు మూలాధారం మీద ధ్యానం చేస్తే బోన్స్ రిలేటెడ్ ఇష్యూస్, అంటే మెత్తగా ఉండేటువంటి బోన్స్, కాల్షియం తగ్గిపోయినటువంటి బోన్స్, ఊరుకూరుకుని పడి విరుగుతూ ఉంటాయి బోన్స్, వీళ్ళందరూ ఈ చక్రస్థానం మీద ధ్యానం చేస్తే చాలా ఉపయుక్తంగా ఉంటుంది.